వెల్కమ్ టు సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 28 ఇవాళ కరెంట్ అఫైర్స్. దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ప్లీజ్ అందరు లైక్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. ఓకే, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్. 2024 మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కబక్ యానో ఏ రాష్ట్ర మాజీ క్రికెట్ క్రీడాకారిణి? చూడండి, 2024 మే నెలలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన కబక్ యానో ఏ రాష్ట్ర మాజీ క్రికెట్ క్రీడాకారిణి అంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. చూడండి, కబక్ యానో ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఈమె నైసీ తెగకు చెందినటువంటి మహిళ. నైసీ తెగ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ అనమాట. నైసీ తెగకు చెందిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఎక్కలేదు. నైసీ తెగకు చెందిన మహిళ, నైసీ తెగకు చెంది మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మహిళ అనమాట. ఈమె అరుణాచల్ ప్రదేశ్ యొక్క మాజీ క్రికెట్ క్రీడాకారిణి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈశాన్య రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఒక ఈశాన్య రాష్ట్రం అనమాట. ఈశాన్య రాష్ట్రాలలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అతి చిన్న వయస్కురాలు అనమాట. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కినటువంటి మహిళల పరంగా తీసుకున్నప్పుడు అతి చిన్న వయస్కురాలు ఎవరంటే కనుక ఈ కబక్ యానో అనమాట. పేరు గుర్తుపెట్టుకోవాలి బాగా, కబక్ యానో. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఐదవ మహిళ. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఐదవ మహిళ అనమాట ఈ కబక్ యానో. ఇది ఈమె గురించినటువంటి సమాచారం. చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా. చూడండి, ఎవరెస్ట్ శిఖరం అనగానే మే నెలలో మనం చాలా రికార్డ్స్ చూసాం. జ్యోతి రాత్రే గురించి చెప్పుకున్నాం, కమీ రీటా గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా పూర్ణిమ శ్రేష్ఠ, జ్యోతి రాత్రే, కమీ రీటా. అదేవిధంగా టింకేష్ గురించి చెప్పుకున్నాం. ఇట్లా చాలామంది రికార్డ్స్ మనం చూసామన్నమాట. 2 వారాలలో 3 సార్లు ఎక్కి రికార్డ్ పూర్ణిమ శ్రేష్ఠ. 2 వారాలలో 3 సార్లు ఎక్కిన మహిళ పూర్ణిమ శ్రేష్ఠ అనమాట. అదేవిధంగా అతి పెద్ద వయసులో ఎక్కినటువంటి భారతీయ మహిళగా జ్యోతి రాత్రే అనమాట. ఇక అతి తక్కువ టైంలో అంటే 14 గంటల 31 నిమిషాల్లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మహిళగా రికార్డ్ అనమాట పుంజో లామా. 30 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తన రికార్డును తానే బ్రేక్ చేసినటువంటి కమీ రీటా. 2 కాళ్ళు 1 చెయ్యి లేకుండా ఎక్కిన మొట్టమొదటి వ్యక్తిగా టింకేష్ అనమాట. 2 కాళ్ళు 1 చెయ్యి లేకుండా ఎక్కినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా టింకేష్. ఇట్లా మనం చాలామందిని మే నెలలో చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చిందనమాట. ఆమె ఎవరంటే కనుక కబక్ యానోను కూడా మెన్షన్ చేసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. సెకండ్ క్వశ్చన్. ఆఫ్రికా ఖండంలోని ఏ దేశంలో జియో రాడిసన్ 5G నెట్వర్క్ అభివృద్ధి చేస్తున్నది? చూడండి, ఆఫ్రికా ఖండంలోని ఏ దేశంలో జియో రాడిసన్ 5G నెట్వర్క్ అభివృద్ధి చేస్తూ ఉన్నదంటే కనుక ఘనా. చూడండి, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఘనా అనేటువంటి దేశం అనమాట. మన దేశానికి చెందినటువంటి జియోకు చెందినటువంటి జియో రాడిసన్ అనమాట. ఓకేనా, వీళ్ళు 5G నెట్వర్క్ను అభివృద్ధి చేస్తూ ఉన్నారన్నమాట ఆఫ్రికా ఖండంలో. మొట్టమొదటిసారిగా ఏ దేశంలో అంటే కనుక ఘనా దేశంలో. ఆఫ్రికా ఖండంలోని ఏ దేశంలో మొదటిసారిగా అంటే ఘనా దేశంలో అనమాట. జియో రాడిసన్ మాత్రమే కాదు, టెక్ మహేంద్ర వాళ్ళు కూడా, మన దేశానికి చెందిన టెక్ మహేంద్ర వాళ్ళు, అదేవిధంగా ఫిన్లాండ్ దేశానికి చెందిన నోకియా కంపెనీ, వీళ్ళందరూ కూడా 5G నెట్వర్క్ను ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ ఘనా దేశ రాజధాని ఆక్రా. ఘనా దేశ కరెన్సీ సెడి. ఘనా దేశ అధికార భాష ఇంగ్లీష్. ఘనా దేశ అధికార భాష ఇంగ్లీష్ అనమాట. ఘనా దేశపు అధ్యక్షుడు ప్రెసిడెంట్ వచ్చేసి నానా అకుఫో అడో.
నానా అకుఫో అడో. ఇది ఘనా దేశానికి సంబంధించిన కొన్ని విషయాలు. థర్డ్ క్వశ్చన్, గిటానస్ నౌసేడా ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి రెండవసారి ఎన్నికయ్యాడు? గిటానస్ నౌసేడా ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి రెండవసారి ఎన్నికయ్యాడు అంటే కనుక లిథువేనియా. లిథువేనియా దేశానికి తిరిగి రెండవసారి అధ్యక్షుడు ఎన్నికైన వాడే ఈ గిటానస్ నౌసేడా. ఇతను ఇండిపెండెంట్ పార్టీకి చెందినవాడు. ఇండిపెండెంట్ పార్టీ అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, గిటానస్ నౌసేడా. లిథువేనియా రాజధాని విల్నియస్. లిథువేనియా రాజధాని విల్నియస్ అన్నమాట. లిథువేనియా దేశ కరెన్సీ యూరో. లిథువేనియా అధికార భాష లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నౌసేడా. లిథువేనియా ప్రధానమంత్రి ఇంగ్రిడా సిమోనిటా. ఇక లిథువేనియా అనేటువంటిది యూరప్ ఖండంలోని ఒక దేశం అన్నమాట. ఈ లిథువేనియాకు తిరిగి రెండవసారి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే గిటానస్ నౌసేడా అనమాట. ఇటీవల అధ్యక్షులు మనం చెప్పుకున్నాం. మే నెలలో చాద్ అధ్యక్షుడిగా ఇద్రిస్ దెబ్. నూతన అధ్యక్షుడిగా ఇద్రిస్ దెబ్ అనమాట. చెప్పుకున్నాం. పనామా అధ్యక్షుడిగా జోస్ రౌల్ ములునో పనామా అధ్యక్షుడు అనమాట. అదేవిధంగా స్కాట్లాండ్ ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రి ఇక్కడ స్పిన్నీ ప్లెడ్జెస్ అనమాట. అదేవిధంగా సింగపూర్ నూతన ప్రధానమంత్రిగా లారెన్స్ వాంగ్ అనమాట. వియత్నాం నూతన అధ్యక్షుడిగా టో లామ్ అనమాట. సొలామన్ ఐలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఈ నెలలో సొలామన్ ఐలాండ్ రిపీటెడ్గా అధ్యక్షుడు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడల్లా ఇతన్ని గుర్తు చేశా. సొలామన్ ఐలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. రష్యా అధ్యక్షుడిగా తిరిగి 5వసారి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు. రష్యా ప్రధానమంత్రిగా తిరిగి రెండవసారి మిఖాయిల్ మిషుస్టిన్ ఎన్నికయ్యాడు. రష్యా అధ్యక్షుడిగా 5వసారి వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు. రష్యాకు తిరిగి రెండవసారి ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుస్టిన్ ఎన్నికయ్యాడు. ఓకేనా? ఇవి కూడా ఈ నెలలోనే మనం చెప్పుకున్న అంశాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4, జాతీయ కృష్ణా బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ కృష్ణా బోర్డు చూడండి, కృష్ణా నదికి సంబంధించిన బోర్డు ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన నూతన చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అంటే కనుక అశోక్ ఎస్ గోయల్ను ఈ కృష్ణా బోర్డు నూతన చైర్మన్గా నియమించడం జరిగిందనమాట. నూతన నియామకాలు, న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి మీరు. ఇటీవలనే మనం చూసాం మే నెలలో న్యూ అపాయింట్మెంట్స్ను. ఓకేనా? మనకు ఇండియన్ నేవీ అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠిని, ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్గా కృష్ణ స్వామినాథన్ను, ఇట్లా అనేక మంది నూతన చైర్మన్లను మనం న్యూ అపాయింట్మెంట్లో చెప్పుకున్నాం. ఇంపార్టెంట్వి ఉన్నాయి చాలా. అవన్నీ కూడా ఒక చోట రాసుకొని నేర్చుకోవాలి. ఇప్పుడు కృష్ణా బోర్డు చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే అశోక్ ఎస్ గోయల్ అనమాట. మన భారతదేశంలో గోదావరి బోర్డు కూడా ఉంటుందన్నమాట. గోదావరి బోర్డు చైర్మన్గా ఎవరున్నారంటే కనుక నందన్ కుమార్. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా తీసుకున్నప్పుడు భారతదేశానికి సంబంధించి ఒక కమిషన్ ఉంది, నేషనల్ వాటర్ కమిషన్. జాతీయ వాటర్ కమిషన్ 1945లో ఏర్పడిందనమాట. ఈ జాతీయ వాటర్ కమిషన్కు చైర్మన్గా ఎవరున్నారంటే కనుక కుష్విందర్ ఓహ్రా ఉన్నారనమాట. అదేవిధంగా ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉందన్నమాట. 2019లో జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో జలశక్తి మంత్రిత్వ శాఖ. ఈ జలశక్తి మంత్రిత్వ శాఖకు
గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారన్నమాట మంత్రిగా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కృష్ణా బోర్డు చైర్మన్గా అశోక్ ఎస్ గోయల్, నేషనల్ వాటర్ కమిషన్ చైర్మన్గా ఖుష్విందర్ ఓహ్రా, గోదావరి బోర్డు చైర్మన్గా నందన్ కుమార్, జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారన్నమాట. ఇది కృష్ణా బోర్డు సంబంధించిన విషయం. కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జన్మిస్తుంది. కృష్ణానది జన్మస్థలం మహారాష్ట్రలోని మహాబలేశ్వరం. అక్కడ సతారా జిల్లా అనే ఒక జిల్లా ఉంటుందన్నమాట ఈ మహారాష్ట్రలో. ఆ సతారా జిల్లాలో మహాబలేశ్వరంలో పుడుతుందన్నమాట. కృష్ణానది అత్యధికంగా ప్రవహించే రాష్ట్రం కర్ణాటక. కృష్ణానది ప్రవహించే రాష్ట్రాలు 4: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కృష్ణానది చివరగా అంతరించిపోయే ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని అంశలదీవి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని అంశలదీవిలో చివరగా కలిసిపోతుందన్నమాట బంగాళాఖాతంలో. కానీ చివరగా కలిసిపోయే సముద్రం ఏదంటే బంగాళాఖాతం. ఎక్కడ అంటే కనుక అంశలదీవి. అది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ కృష్ణా నది భారతదేశంలో 3వ అతిపెద్ద నది, దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద నది. కానీ కృష్ణా నది భారతదేశంలో 3వ అతిపెద్ద నది, దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద నది గోదావరి తర్వాత. భారతదేశంలో అయితే ఫస్ట్ గంగా, 2 గోదావరి, 3 కృష్ణ. దక్షిణ భారతదేశంలో అయితే ఫస్ట్ గోదావరి, 2 కృష్ణ అన్నమాట. కృష్ణా నదిని తెలుగు ప్రజలు కృష్ణవేణి అని పిలుచుకుంటారు ముద్దుగా, కృష్ణవేణి. కృష్ణా నదికి గల అతిపెద్ద ఉపనది తుంగభద్ర. కృష్ణా నదికి గల అతిపెద్ద ఉపనది తుంగభద్ర. కృష్ణా నదికి గల ఉపనదులు పాలేరు, భీమా, దిండి, మూసీ నది, ఘటప్రభ, మలప్రభ, పంచగంగ, ఇవన్నీ కూడా ఉపనదులు ఉంటాయన్నమాట. మున్నేరు, పెద్ద వాగు, దూద్ గంగ, ఇవన్నీ కూడా ఉపనదులు అన్నమాట. పాలేరు, భీమా, దిండి, మూసి, ఘటప్రభ, మలప్రభ, పంచగంగ, దూద్గంగ, తుంగభద్ర, మున్నేరు, పెద్దవాగు, ఇవన్నీ కూడా ఉపనదులు అన్నమాట. నోట్ చేసుకుని బాగా చదువుకోవాలి. కృష్ణానది గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనేది కృష్ణానది ఒడ్డునే ఉంటుందన్నమాట, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. 2024 మే నెలలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? 2024 మే నెలలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధించిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఈ గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధించడం జరిగిందనమాట. ఎవరైనా సరే గుట్కా, పాన్ మసాలాలు ఎవరు కూడా అమ్మకూడదు, సరఫరా చేయకూడదు, వాటిని తయారు చేయకూడదు, వాటిని కొనకూడదు. ఇట్లాంటి రూల్స్తో ఈ గుట్కా, పాన్ మసాలాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. నిషేధం అనే పేరుతో ఎక్కడైనా ఏవైనా వస్తే అవి బాగా గుర్తుంచుకోవాలి. ఇటీవల మనం చూసాం పీచు మిఠాయి అనమాట. పీచు మిఠాయి నిషేధం విధించిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు, తర్వాత రాష్ట్రం కర్ణాటక, మళ్ళీ ఉత్తరాఖండ్. ఇట్లా పీచు మిఠాయిని ఇటీవలనే 3 రాష్ట్రాలు నిషేధించడం జరిగిందనమాట. ఓకేనా. పీచు మిఠాయి ఫస్ట్ తమిళనాడు రాష్ట్రం, తర్వాత కర్ణాటకలో పీచు మిఠాయితో పాటు కర్ణాటకలో గోబీ మంచూరియా కూడా నిషేధం విధించబడింది అనమాట. తర్వాత ఉత్తరాఖండ్లో ఈ పీచు మిఠాయి నిషేధించడం మనం చూసాం. కాబట్టి పెట్టుకోవాలి. డైరెక్ట్ బిట్టిది. గుట్కా, పాన్ మసాలాపై ఇటీవల ఏ రాష్ట్రం నిషేధం విధించింది అంటే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. చూడు, తెలంగాణ రాజధాని హైదరాబాద్, తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే, తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత డీజీపీ రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ
ఓకేనా. రవి గుప్తా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కదా, దానికి చైర్మన్గా ఎవరు ఉన్నారంటే మహేందర్ రెడ్డి అనమాట. ఇవి కొన్ని డీటెయిల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 2024 మే 27వ తారీఖున టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరును టీజీపీఎస్సిగా మార్చడం జరిగిందన్నమాట. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది తెలంగాణ సర్కార్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2024 మే 27న టీఎస్పిఎస్సి కాస్త టీజీపీఎస్సిగా మారింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అందరూ కూడా ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల ఏ ఓడరేవు ప్రారంభించబడి 25 సంవత్సరాలు పూర్తి అయినది? ఇటీవల ఏ ఓడరేవు ప్రారంభించబడి నిర్మించబడి 20 సంవత్సరాలు పూర్తి అయిందంటే కనుక అదే ముంద్రా ఓడరేవు. ముంద్రా ఓడరేవు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. ఈ ముంద్రా ఓడరేవు గల రాష్ట్రం గుజరాత్. ముంద్రా ఓడరేవు గల రాష్ట్రం గుజరాత్. ముంద్రా ఓడరేవు గల జిల్లా కచ్ జిల్లా. ముంద్రా ఓడరేవు నిర్మించిన సంవత్సరం 1988. ముంద్రా ఓడరేవు నిర్మించిన సంవత్సరం 1988. ముంద్రా ఓడరేవు అనేటువంటిది ఒక ప్రైవేట్ పోర్ట్ అనమాట. ముంద్రా ఓడరేవు నిర్మించినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఏదంటే కనుక అదానీ గ్రూప్ అనమాట. అదానీ గ్రూప్. ఇక ముంద్రా ఓడరేవు వాణిజ్య నౌకాశ్రయం, అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయం అనమాట. ఓకేనా. ముంద్రా ఓడరేవు అతిపెద్ద కంటైనర్ను కలిగి ఉంటుంది, అతిపెద్ద కంటైనర్ అనమాట. అట్లాంటి ప్రత్యేకతలతో ఈ ముంద్రా ఓడరేవు అనేటువంటిది ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఓడరేవు. ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది ప్రైవేట్ ఓడరేవు కాకపోతే. ఓకేనా. మన భారతదేశంలో ప్రధాన ఓడరేవులు 13 ఉంటాయి. ఎన్ని ప్రధాన ఓడరేవులు అంటే 13 ప్రధాన ఓడరేవులు ఉన్నాయన్నమాట. అందులో గుజరాత్ కాండ్లా ఓడరేవు, మహారాష్ట్ర ముంబై ఓడరేవు, మహారాష్ట్ర నవసేవ ఓడరేవు, కేరళ కొచ్చిన్ ఓడరేవు, కర్ణాటక మంగళూరు ఓడరేవు, గోవా మర్మగోవా ఓడరేవు, తమిళనాడు టుటీకోరన్ ఓడరేవు, తమిళనాడు ఎన్నోర్ ఓడరేవు, తమిళనాడు చెన్నై ఓడరేవు, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఓడరేవు, ఒరిస్సా పారాదీప్ ఓడరేవు, వెస్ట్ బెంగాల్ కలకత్తా ఓడరేవు, వెస్ట్ బెంగాల్ హల్దియా ఓడరేవు. ఇట్లా మన భారతదేశంలో 9 తీరరేఖ గల రాష్ట్రాలు ఉంటాయి. ఈ 9 రాష్ట్రాలలో 13 ప్రధాన ఓడరేవులు ఉన్నాయన్నమాట. 9 తీరరేఖల రాష్ట్రాలు ఉండి 13 ప్రధాన ఓడరేవులను కలిగి ఉంది మన భారతదేశం. అతిపెద్ద ఓడరేవు ఏదంటే కనుక ప్రధాన ఓడరేవులో ముంబై ఓడరేవు అతిపెద్ద ఓడరేవు అనమాట. తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవు ఏదంటే చెన్నై ఓడరేవు. అతి లోతైన ఓడరేవు ఏది అంటే కనుక విశాఖపట్నం ఓడరేవు. ఓకేనా. ఇట్లా ఓడరేవుల లిస్టు మనం చూసుకోవాలి. దాంట్లో ఉన్న ప్రత్యేకతలు కూడా చూసుకొని చదువుకోవాలి. జాగ్రఫీలో మనకి జల రవాణా అనేటువంటి టాపిక్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, ఓడరేవులకు సంబంధించిన సమాచారం. కాబట్టి చాలా ఇంపార్టెంట్, చూసుకొని చదువుకోండి. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ కరెంట్ అఫైర్స్ మేము తయారు చేయడం జరిగిందనమాట. ఓకేనా. మీకు చాలా ఉపయోగపడతాయి. తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ ఓకేనా చాలా ఎక్కువ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. జాబ్ తీసుకురావడంలో చాలా కీలకమైన పాత్ర పోషించేవి కరెంట్ అఫైర్స్ అనమాట. కాబట్టి అందరూ కూడా 100 రూపాయలకి మేము అందిస్తున్నాం. అందరూ ఇట్లా చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. జీరో డెబ్రిస్ చార్టర్పై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి? జీరో డెబ్రిస్ చార్టర్ ఏంటి? జీరో డెబ్రిస్ చార్టర్ అంటే కనుక 2023 నవంబర్ నెలలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జరిపినటువంటి స్పేస్ సమ్మిట్లో భాగంగా ఓకేనా ఒక జీరో డెబ్రిస్ చార్టర్ను రూపొందించిందనమాట. 2023 నవంబర్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సమ్మిట్ నిర్వహించిందనమాట. ఈ సమ్మిట్లో భాగంగా జీరో డెబ్రిస్ చార్టర్ను రూపొందించింది.
ఈ చార్టర్ పైన ఇప్పుడు 12 దేశాలు సంతకాలు చేయడం జరిగిందనమాట. ఏం లేదు, అంతరిక్షంలో రోజు రోజుకు చాలా అంతరిక్ష సంస్థలన్నీ కూడా ఓకేనా శాటిలైట్స్ను ప్రయోగిస్తున్నారు. శాటిలైట్స్ పనిచేసినంత కాలం బాగానే ఉంటాయి. ఆ పని చేసిన తర్వాత అక్కడ అవి శిథిలాలుగా మారిపోతాయి అన్నమాట, అక్కడ డెబ్రిస్గా మారిపోతాయి అన్నమాట. అటువంటి వాటిని ఆ చెత్తనంతా కూడా తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇవి భూకక్షలో ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు రష్యా దేశం మనం చూస్తూ ఉంటాం, తరచుగా ఎన్నో శాటిలైట్స్ను రోజు రోజుకు అవి పంపిస్తూ ఉంటుందన్నమాట. మన ఇస్రో కావచ్చు, జపాన్కి చెందిన జాక్సా కావచ్చు, అమెరికాకు చెందిన నాసా కావచ్చు, ఓకేనా, అదేవిధంగా ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, ఇట్లా అనేక దేశాల నుంచి ఈ ఉపగ్రహాలు ప్రయోగించడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కొన్ని దశాబ్దాల క్రితం అయితే ఈ ఉపగ్రహాలు చాలా తక్కువగా ఓకేనా పంపించేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందడం వల్ల, టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఈ ఉపగ్రహాలను ఓకేనా ఈ స్పేస్ సంస్థలన్నీ కూడా ఎక్కువగా పంపిస్తున్నాయి. వాటి కాలం చెల్లినప్పుడు అవి శిథిలాలుగా అక్కడే ఉండిపోతున్నాయి అన్నమాట. ఆ భూకక్షలో ఉండిపోవడం అనేది రోజు రోజుకు ఆ శిథిలాలు ఎక్కువ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి 2030 సంవత్సరం నాటికి జీరో డెబ్రిస్ ఓకేనా అంటే జీరో స్థాయికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం మీద చేసినటువంటి చార్టర్ అన్నమాట. ఈ చార్టర్ పైన 12 దేశాలు సంతకాలు పెట్టడం జరిగిందనమాట. ఇందులో చాలా ముఖ్యమైన దేశం యునైటెడ్ కింగ్డమ్ ఉందన్నమాట. యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, లిథువేనియా, ఆస్ట్రియా, స్లోవేకియా, రొమేనియా, పోలాండ్ ఓకేనా పోలాండ్, స్వీడన్ ఇట్లా కొన్ని దేశాలు మనం చూస్తామన్నమాట. పోలాండ్ ఓకేనా, అదేవిధంగా స్వీడన్ కూడా ఉందన్నమాట. రొమేనియా, స్లోవేకియా, లిథువేనియా, ఎస్తోనియా ఓకేనా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, పోలాండ్ ఇట్లాంటి దేశాలు కొన్ని ఉన్నాయన్నమాట. నోట్ చేసుకోండి దేశాలు కూడా, కొన్ని ఎగ్జాంపుల్ 12 దేశాలు, కొన్ని దేశాలు ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్గా దీని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. 2030 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెంబర్ 8, నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసిన కొలరాడో యూనివర్సిటీకి చెందిన భారతీయుడు ఎవరు? చూడండి, నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ అనమాట. దీనిని డెవలప్ చేసినటువంటి కొలరాడో యూనివర్సిటీకి చెందినటువంటి భారతీయుడు ఎవరంటే కనుక ఈ ఇమేజ్లో మనం చూస్తున్నటువంటి అంకుర్ గుప్తా కొలరాడో యూనివర్సిటీలో ఆయన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు అత్యంత గొప్ప టెక్నాలజీని ఆయన అభివృద్ధి చేశాడు. ఒక్క నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ ఓకేనా, ఒక్క నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ అనమాట. ఇప్పుడు మనము ఛార్జ్ చేయాలంటే అంటే ఫుల్గా 100% ఛార్జింగ్ చేసుకోవాలంటే మినిమం అంటే ఒక అరగంట పడుతుందన్నమాట. అదే ల్యాప్టాప్లో అయితే కనుక గంట పడుతుందన్నమాట. ఇక వాహనాల్లో అయితే ఏకంగా 5 నుంచి 6 గంటల సమయం తీసుకుంటుందన్నమాట. అంత సమయం మనం వెచ్చించలేము. చాలామంది ఏమవుతుందంటే కనుక ఛార్జింగ్ వెంటనే ఎక్కాలని తాపత్రయపడుతూ ఉంటారన్నమాట. ఒక్క నిమిషంలోనే 100% ఫుల్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ అభివృద్ధి చేసి ఈరోజు అంకుర్ గుప్తా వార్తల్లో ఉన్నాడనమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటీవల 6G పరికరాన్ని తయారు చేసినటువంటి దేశం ఏది? 6G పరికరాన్ని ఓకేనా అభివృద్ధి చేసిన దేశం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 9th క్వశ్చన్, మలేషియా మాస్టర్ టోర్నీ 2024లో ఎవరి చేతిలో పివి సింధు ఓడి రన్నర్గా నిలిచింది? చూడండి, మలేషియా మాస్టర్ టోర్నీ 2024లో ఎవరి చేతిలో పివి సింధు ఓడి రన్నర్గా నిలిచింది అంటే కనుక వాంగ్ జీ, చైనాకు చెందినటువంటి వాంగ్ జీ చేతిలో ఓటమి చెందిందనమాట. ఫైనల్లో వాంగ్ జీ విన్నర్ అయ్యి పివి సింధు రన్నర్గా నిలవడం జరిగింది. మలేషియా మాస్టర్ టోర్నీ 2024 అనమాట. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విజయం సాధిస్తుంది, విన్నర్ అవుతుందని మనం అనుకున్నాం. కానీ ఫైనల్లో చైనా దేశానికి చెందినటువంటి వాంగ్జీ చేతిలో ఓటమి చెంది రన్నర్గా నిలిచిందనమాట మన పివి సింధు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పివి సింధు వరల్డ్లో 15వ ర్యాంకర్ అనమాట. చైనాకు చెందిన వాంగ్జీ వరల్డ్లో 7th ర్యాంకర్ అనమాట. మన దేశానికి చెందినటువంటి 15వ ర్యాంకర్,
ప్రపంచంలో 7వ ర్యాంకర్ అయినటువంటి వాంగ్జీ చేతిలో ఓటమి చెందడం ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. ఇది నోట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్గా. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, నిన్నటి క్లాస్లో మనం చెప్పాం మొనాకో గ్రాండ్ ప్రిక్స్. మొనాకో గ్రాండ్ ప్రిక్స్ అంటే ఫార్ములా 1 రేస్ అనమాట. ఈ ఫార్ములా 1 రేస్లో ఇదే మొనాకోకు చెందినటువంటి పర్సన్ గెలవడం జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా ఈ ఫార్ములా 1 రేస్లో ఆయన విజయం సాధించడం జరిగిందనమాట. సొంత గడ్డపై, తన దేశం కూడా మొనాకోనే, ఈ మొనాకో గ్రాండ్ ప్రిక్స్ను సొంత గడ్డపై ఆయన టైటిల్ సాధించడం జరిగింది. ఫెరారీ జట్టుకు చెందినటువంటి ఫార్ములా 1 రేసర్ అనమాట. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, ఎందుకంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా మనం ఎవరిని చూస్తుంటాం గ్రాండ్ ప్రిక్స్లో ఎక్కువగా విజేత అంటే కనుక మ్యాక్స్ వెర్స్టాపెన్నో, సెబాస్టియన్ వెటల్నో వీళ్ళని చూస్తూ ఉంటాం అనమాట. కానీ అప్పుడప్పుడు తలుపుకొని మెరుస్తూ ఉంటారన్నమాట కొంతమంది కొత్త వాళ్ళు. కాబట్టి వారిపైన కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. ఆ పర్సన్ ఎవరు నిన్నటి క్లాస్లో నేను చెప్పాను, మీకు గుర్తు లేకపోతే నోట్స్ రివిజన్ చేయండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆయన ఆ టైటిల్ సాధించాడు కాబట్టి, గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ కాబట్టి ఇంపార్టెంట్. ఆన్సర్ చేయాలి అందరూ కూడా. దయచేసి తెలియనప్పుడు నోట్స్ రివిజన్ చేయండి. ప్రతి ఒక్కరూ తరచుగా రివిజన్ చేసుకుంటుండాలి నోట్స్. మీకు వీలు పడినప్పుడు అప్పుడప్పుడు రోజులో కనీసం ఒక అర్ధగంట రివిజన్ చేసుకుంటారు రండి. వారంలో ఒక రోజు బాగా ఎక్కువ టైం కేటాయించుకోండి. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. ఇంకా అందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. ఫ్రెంచ్ ఓపెన్ కింగ్గా పిలువబడే రఫెల్ నాదల్ ఎవరి చేతిలో ఓటమి చెందాడు? చూడండి, ఫ్రెంచ్ ఓపెన్ ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇంకా ఇది ఫైనల్ కాదు. ఈ ఫ్రెంచ్ ఓపెన్లో యాక్చువల్గా కింగ్ అనేవాడు ఎవరంటే రఫెల్ నాదలే. గ్రాండ్ స్లమ్లో ఒక టైటిల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అనమాట. మొత్తం గ్రాండ్ స్లమ్స్ అంటే 4 ఉంటాయి టైటిల్స్. ఆస్ట్రేలియన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డన్ ఓపెను, US ఓపెన్ అని. మొత్తం గ్రాండ్ స్లమ్ టైటిల్స్ రఫెల్ నాదల్ 22 సాధిస్తే అందులో 14 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెనే ఉన్నాయి. కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్ కింగ్ అంటారనమాట అతన్ని. ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కడ ఆడతారంటే కనుక ఫ్రాన్స్లోని రోలాండ్ గ్యారోస్లో ఆడడం జరుగుతుంది. రోలాండ్ గ్యారోస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆడే కోర్టు క్లే కోర్టు, మట్టి కోర్ట్ అనమాట ఇది. కాబట్టి మట్టి కోర్టు కింగ్ కూడా అంటారు, క్లే కోర్ట్ కింగ్గా కూడా పిలుస్తారనమాట. ఎవరినంటే కనుక మన రఫెల్ నాదల్ను. అటువంటి రఫెల్ నాదల్ తొలి రోజునే మరొక క్రీడాకారుడి చేతిలో ఓటమి చెందడం జరిగిందనమాట. ఎవరి చేతిలో ఓటమి చెందాడు ఇక్కడ అనేది అడుగుతున్నారు. అలెగ్జాండర్ జ్వెరవ్. రఫెల్ నాదల్ అంటే స్పెయిన్ కంట్రీ అనమాట. ఈ అలెగ్జాండర్ జ్వెరవ్ వచ్చేసి జర్మనీకి చెందినటువంటి అలెగ్జాండర్ జ్వెరవ్ స్పెయిన్కి చెందినటువంటి రఫెల్ నాదల్ను ఓడించడం జరిగిందనమాట ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్ ఓపెన్ కింగ్గా పిలువబడే రఫెల్ నాదల్ ఎవరి చేతిలో ఓటమి చెందాడు అంటే కనుక అలెగ్జాండర్ జ్వెరవ్ చేతిలో. మన దేశం నుంచి ఫ్రెంచ్ ఓపెన్లో ఎవరు ఆడుతున్నారు ఈసారి అంటే సుమిత్ నగల్ ఆడుతున్నాడు, యూకీ బాంబ్రీ ఆడుతున్నాడు, రోహన్ బోపన్న ఆడుతున్నారు. వీళ్ళు టైటిల్స్ సాధించాలని మనం కోరుకుందాం. ఆల్రెడీ సుమిత్ నగల్ ఓటమి చెందడం జరిగినమాట. టైటిల్ వచ్చే ఛాన్స్ ఇతనికి లేదు. ఆల్రెడీ ఇతను ఓటమి చెందాడు ఫ్రెంచ్ ఓపెన్లో. సుమిత్ నగల్ సింగిల్స్లో ఆడి ఆయన ఓటమి చెందాడు సుమిత్ నగల్. ఇంకా యూకీ బాంబ్రీ ఉన్నాడు, రోహన్ బోపన్న ఉన్నాడు డబుల్స్లో. వీళ్ళు టైటిల్స్ సాధించాలని మనం కోరుకుందాం. ఓకేనా? ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.